సంక్రాంతి వస్తుందంటే సినిమాల పండుగ వస్తున్నట్టే. సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేస్తే వచ్చే ఓపెనింగ్స్ కలెక్షన్స్ భారీగా ఉంటాయి. అందుకని సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడానికి పోటీ పడుతుంటారు. అయితే సంక్రాంతికి ఆ నలుగురు హీరోలు పోటీ పడుతుండటం ఆసక్తిగా మారింది. మరి ఆ నలుగురే కాకుండా ఇంకా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ సంక్రాంతికి వచ్చేది ఎవరు? మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీ విశ్వంబర. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ సోషియో ఫ్యాంటసీ మూవీగా రూపొందే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తోంది. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేయనున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి చిరంజీవితో పాటు వచ్చే మరో హీరో ఎవరంటే బాలయ్య అని సమాచారం. బాబీ డైరెక్షన్ లో బాలయ్య భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల రాజస్థాన్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ సాధించడంతో ప్రస్తుతం చేస్తోన్న మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇక విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నామంటున్నాడు. అనిల్ రావుపుడి డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీకి టైటిల్ సంక్రాంతికి వస్తున్నామని ప్రచారం జరుగుతోంది. F2, F3 తర్వాత వెంకీ, అనిల్ రావుపుడి కలిసి చేస్తున్న మూవీ ఇదే. చిరు, బాలయ్య, వెంకీ సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి నాగ్ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం కుబేరా సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దీపావళికి వస్తుందని ప్రచారం జరిగింది, కానీ ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. మరోవైపు నాగ్ రజనీ కూలీ మూవీలో నటిస్తున్నారని తెలిసింది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. నాసామిరంగా సక్సెస్ మీట్లో సంక్రాంతికి కలుద్దాం అన్నారు. దీనిని బట్టి సంక్రాంతికి రావాలని నాగ్ అనుకుంటున్నారు. ఈ నలుగురితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రవితేజ 75వ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. మొత్తానికి సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పోటీ రసవత్తరంగా మారబోతోంది. మరి ఇందులో ఎవరు తప్పుకుంటారో, కొత్తగా ఎవరు జాయిన్ అవుతారో చూడాలి.